ఓం నమో వెంకటేశాయ. లోకపాలాభిపాలక లోకపాలాధినాయక గోవింద గోవింద. పరిభవసహనం మే పారిషద్యేపి భూయాత్ పరభవముదపీత్థం పారదృశ్వత్వపూర్వం పరభవనగతౌ వా పారిమాండల్య బుద్ధి పరిభవతు తవాజ్ఞా పారిపాల్యేన శశ్వత్ అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యా వ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమ విచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మ విభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు గోవర్ధనాచలోద్ధరణం పూర్తయిపోయింది. గోవర్ధనాచలోద్ధరణం తర్వాత ఇంద్రుడు సురభి వీళ్ళిద్దరూ రావటం, ఇంద్రుడు క్షమాపణలు చెప్పుకోవటం, సురభి మా అందరికీ నువ్వు ఇంద్రుడివి అని చెప్పి అభిషేకం చేయటం, ఇంద్రుడు కూడా ఆ అభిషేకంలో పాలు పంచుకోవటం, ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయినాయి. ఇది అయిన తర్వాత పరమాత్మ తాలూకు మరొక విశేషాన్ని బయట పెట్టడానికి 27వ అధ్యాయం వరకు ఈ విషయాలన్నీ పూర్తయిన తర్వాత 28వ అధ్యాయంలో శ్రీశుకుల వారు ఇలా మొదలు పెడుతున్నారు. శ్రీశుక ఉవాచ. ఏకాదశ్యాన్ నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం స్నాతుం నందస్తు కాలింద్యాః ద్వాదశ్యాం జలమావిశత్ అని. ఈ 28వ అధ్యాయంలో నందుడు ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ఏకాదశి రోజున ఉపవాస నియమాల ప్రకారం ఆ రోజు రాత్రంతా జాగరణ చేయబోయి, జాగరణ సుమారుగా చాలా అర్ధరాత్రి అపరరాత్రి వరకు కూడా చేసి, ఏకాదశ్యాం నిరాహారః ఏ ఆహారము తీసుకోకుండా సమభ్యర్చ్య జనార్దనం ఆ జనార్దనుణ్ణి అర్చన చేసుకుంటూ, ఆయా రూపాలలో అర్చన చేసుకుంటూ, ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత ఏకాదశి రోజు అర్ధరాత్రి పూట స్నాతుం కాలింద్యాః జలం ఆవిశత్ స్నానం చేద్దామని చెప్పి యమునా నదికి వెళ్ళాడు. ఇప్పటికీ ద్వాదశి ఘడియలు ప్రవేశించినాయి. ఏకాదశి రోజు పొద్దున మొదలుపెట్టి వ్రతం అంతా చేస్తున్నాడు. ఆయన నిరాహారంగా ఉన్నాడు. ఆ రోజు చేయవలసిన పూజలన్నీ చేశాడు. జాగరణ చేస్తూ ఉన్నాడు. జాగరణ చేస్తూ ఉండగా అర్ధరాత్రి దాటి అపరరాత్రి వచ్చేసరికి ద్వాదశి ఘడియలు ప్రవేశించినాయి. ద్వాదశి ఘడియలు ప్రవేశించిన తర్వాత ద్వాదశి నియమాలు మెల్లగా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ద్వాదశి నియమాల ప్రకారం తొందరగా వచ్చి స్నానం చేసుకుని, తొందరగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఆ రోజు చేయవలసిన పూజా పునస్కారాలు మొదలైనవన్నీ పూర్తి చేసుకుని తొందరగా పారణ చేయవలసి ఉంది. పారణ అంటే ద్వాదశి రోజు చేయవలసినటువంటి భోజనం, అది చేయవలసి ఉంది. దానికోసం తొందరపడుతూ మామూలుగానే తొందరగా వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఇంకొంచెం తొందరగా స్నానం కోసం నదికి వెళ్ళాడు. స్నాతుం నందస్తు కాలింద్యాః ద్వాదశ్యాం జలమావిశత్. ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం స్నాతుం నందస్తు కాలింద్యాః ద్వాదశ్యాం జలమావిశత్.
తం గృహీత్వానయన అనయద్భృత్య వరుణస్యాసురోంతికం అవిజ్ఞాయాసురీం వేలాం ప్రవిష్టముదకం నిశి. ఆయన నదికి స్నానానికి వెళ్ళాడు. అదేమో అర్ధరాత్రి దాటిన అపరరాత్రి. మన వాళ్ళు అసుర వేళ అని పిలుస్తారు, దయ్యాలు తిరిగే వేళ అని గ్రామ్యంగా అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఈయన కొంచెం ఆలస్యంగా వెళ్ళినా కూడా ఏమో ఇబ్బంది వచ్చి ఉండేది కాదు, కొంచెం తొందరపడి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ వరుణుడి యొక్క అనుచరులైనటువంటి కొంతమంది రాక్షసులు, అసురులు తిరుగుతున్నారు. తిరుగుతూ ఉండగా వాళ్ళలో ఒక అనుచరుడు ఈయన్ని నందుణ్ణి వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. తం గృహీత్వా అనయత్, ఆయన్ని లాక్కెళ్ళిపోయాడు. ఎవరు? భృత్య వరుణస్య, వరుణుడి తాలూకు ఒక భృత్యుడు. ఎవరి భృత్యుడు? అసుర, ఒకానొక అసుడు, ఒకానొక రాక్షసుడు. ఇతనేం చేశాడు? వరుణస్య అంతికం అనయత్, వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, ఇలాంటి అసుర వేళల్లో గనక ఎవరైనా నీటిలోకి ప్రవేశిస్తే వాళ్ళని తీసుకువెళ్ళటం ఆయన యొక్క పని కాబట్టి తీసుకెళ్ళాడు. దయ్యాలు తిరిగే వేళ లేదా అసుర వేళల్లో అర్ధరాత్రి అపరరాత్రి చూసుకోకుండా నీళ్ళలోకి దిగకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. చెప్పే కారణాల్లో ఇది కూడా కారణం. వరుణుడి యొక్క అనుచరులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇలా నీళ్లలో అకాలంలో దిగటం అనే దాన్ని ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనే భయం కొద్దే దిగద్దు అని చెప్తారు. నీళ్ళలోకి దిగటానికి ప్రత్యేకించిన కాలాలు ఉన్నాయి. అంటే తెల్లవారుజామున కాలం 3 దాటిన తర్వాత 3, 3:30, 4 ఆ ప్రాంతాల్లో దిగటం అనేది శ్రేయస్కరం, ఒకవేళ కనుక చీకట్లో దిగాలంటే. ఆ తర్వాత పగలు మన ఇష్టం, పర్వాలేదు. మళ్ళీ రాత్రి అయిపోతేనే నీటిని ముట్టుకోకపోవటం మంచిది. మళ్ళీ రాత్రి అయిన తర్వాత చీకటిలో నీళ్ళని ముట్టుకోవాలంటే తెల్లవారుజామున కావాలి. ఈ నందుడేమో అవిజ్ఞాయ ఆసురీం వేలాం ప్రవిష్ట, సరిగ్గా చూసుకోకుండా ఈ ఆసుర వేళల్లోనే అపరరాత్రిలోనే నీళ్ళలోకి దిగాడు. నీళ్ళలోకి దిగటం అనేది ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమేం కాదు. ద్వాదశి రోజున అర్ధరాత్రి దాటిన అపరరాత్రిలో నీళ్ళలోకి దిగటం అనేది పర్వాలేదు, అదేమి నిషిద్ధం కాదు. కానీ కొంచెం ఆలస్యమైనా సరిపోయి ఉండేది, ఈయనకేం లేట్ అయి ఉండేది కాదు, కొంచెం తొందరపడ్డాడు కదా. అందువల్ల ప్రవిష్టముదకం నిశి, రాత్రిపూట నీళ్లలో దిగాడు. దిగినవాడెవడో మనిషి దిగాడు, అపరరాత్రి వేళ దిగాడు అనే కారణం పెట్టుకుని ఈ అసురుడు వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. తంగృహీత్వానయద్భృత్యో వరుణస్యాసురోంతికం అవిజ్ఞాయాసురీం వేలాం ప్రవిష్టముదకం నిశి. చుక్రుషుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః. తెల్లవారింది, నందుడు స్నానానికి వెళ్ళాడు అనే సంగతి గోకులంలో తెలుసు కదా. స్నానానికి వెళ్ళినవాడు తెల్లవారినా తిరిగి రావట్లేదు. దాంతో చుక్రుషుస్తమపశ్యంతః, ఆయన కనిపించకపోయేసరికి, అసలే ఇంటికి పెద్దే కాకుండా ఊరికి కూడా పెద్ద, ఆయన కనిపించకపోయేసరికి అందరూ గోలగోలగా అరిచారు. చుక్రుషుస్తమపశ్యంతః. ఆ గోలగోలగా అరగటంలో గోపాలకులందరూ కూడా కృష్ణ, రామ, మీ తండ్రి గారు కనిపించట్లేదు, వెతకండి 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 అని అరిచారు. భగవాంస్తదుపశ్రుత్య, భగవంతుడు దాన్ని కొత్తగా విన్నాడు పాపం, అంతకుముందు ఆయనకి తెలియదో ఏమో, అప్పుడు కొత్తగా విన్నాడు. తదుపశ్రుత్య, తన దాకా వచ్చి ఎవరో ఒకళ్ళు చెప్పేంత వరకు ఆగాడు, ఆగి విన్నాడు, వాళ్ళు చెప్పగా విన్నాడు. విని పితరం వరుణాహృతం మత్వా, ఓహో మా తండ్రి గారిని వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, వరుణుడి దగ్గరికి ఆయన భృత్యుడు ఎవడో తీసుకెళ్ళి ఉంటాడు అని వాళ్ళతో అన్నాడు. అని అలా అర్ధరాత్రి వేళ అపరరాత్రి వేళ నీళ్ళలోకి దిగకూడదని అందుకనే అంటారు. కాబట్టి తొందరగా ఎవరు వెళ్ళకండి, తొందరపడి ఇలాంటి పనులు చేయకండి, దీనికి ఏదో పరిష్కారం ఏదో నేనో చూస్తాలే అని చెప్పి వాళ్ళతోనూ తదంతికం గతః, వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజన్, ఓ మహారాజా, స్వానాం అభయదో విభు, నీ దగ్గరికి ఎవరైనా కనిపించట్లేదు అని కంప్లైంట్ తీసుకొస్తే నువ్వు వెంటనే వాళ్ళని వెతికి పెట్టడానికి బయలుదేరుతావు కదా. ఎందుకంటే నువ్వు రాజువి, రాజు అనేవాడు అందరికీ రక్షకుడిగా ఉండాలి. ఎవరొచ్చి ఏమి ఇబ్బంది చెప్పుకున్నా సరే ఆ ఇబ్బందిని పోగొట్టే పనులు చేయాలి అని నువ్వు అనుకుంటావు కదా. ఆయన ముల్లోకాలకే రాజు, సృష్టి మొత్తానికి రాజు. స్వానాం అభయదః, తన వాళ్ళకి అభయాన్ని ఇచ్చేటువంటి మహారాజు ఆయన. అందువల్ల ఏం ఆలోచించకుండా విభు, ఆయన అన్ని చోట్ల ఉన్నవాడే అయినప్పటికీ
ప్రస్తుతం ఈ మానుష వేషంలో ఉన్నాడు కాబట్టి వరుణుడి దగ్గరికి ప్రత్యేకించి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? తన వాళ్ళకి అభయాన్ని ఇచ్చే స్వభావం ఉంది కాబట్టి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే తన వాడైనటువంటి ఆ నందుణ్ణి, తన తండ్రి అయినటువంటి నందుణ్ణి వరుణుడి దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళవలసిన అవసరం లేకపోయినా వెళ్ళాడు. విభువు అన్ని చోట్ల ఉండేవాడు కదా, ఆయన వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ మానుష రూపం ధరించి ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు. చుక్రుషుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః. ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలః సపర్యయ మహత్యా పూజయిత్వాహ తద్దర్శన మహోత్సవః. ఆయన వరుణుడి దగ్గరికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ప్రాప్తం వీక్ష్య, వరుణుడేమో చూశాడు. చూస్తే వచ్చిన వాడెవడు? హృషీకేశ, శ్రీమన్మహావిష్ణువు వచ్చాడు. ఇంద్రియాల యొక్క నాయకుడైనటువంటి మనస్సునే అదుపులో ఉంచుకోగలిగిన వాడు, అందరికీ అదుపులో ఉంచుకునేటువంటి వీలును కల్పించేవాడు ఆయన వచ్చాడు, హృషీకేశ. అలాంటి వాడు వచ్చేసరికి లోకపాలకుడైనటువంటి వరుణుడు సపర్యయా మహత్యా పూజయిత్వా, తన స్థాయికి తగ్గట్లుగా చాలా పెద్ద స్వాగత సత్కారాలు చేశాడు, చాలా సపర్యలు చేశాడు. మహత్యా, చాలా గొప్ప సపర్యలు చేశాడు, చాలా గొప్పగా గౌరవించాడు, చాలా గొప్పగా పూజలు చేశాడు, అన్ని రకాలుగాను చేసి తద్దర్శన మహోత్సవ, ఆయన్ని చూస్తే తనకు కలిగినటువంటి ఆనందం ఏంటి? ఓ పెద్ద పండగ జరుగుతుంటే, ఏదో ఇంట్లో చాలా పెద్ద పండగ జరుగుతుంటే కలిగే ఆనందం ఉంటుంది కదా, అలాంటి ఆనందాన్ని ప్రకటిస్తూ తద్దర్శన మహోత్సవ, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ శ్రీకృష్ణుడంతటి వాడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తనను వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చాడు అనేటువంటి ఆనందాన్ని ప్రకటిస్తూ ఆయనతో అన్నాడు. ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలః సపర్యయ మహత్యా పూజయిత్వాహ తద్దర్శన మహోత్సవ. ఏమన్నాడు? వరుణ ఉవాచ అద్యమే నిభృతో దేహః అద్యైవార్థోధిగతః ప్రభో త్వత్పాదభాజో భగవన్ అవాపుః పారమధ్వనః అన్నాడు. స్వామి, అద్యమే నిభృతో దేహః, ఈరోజు ఈ వరుణ దేహం అనేటువంటి దేహాన్ని నేను ధరించటం అనేది సార్థకమైంది. ఈ వరుణ దేహంతో నేనేదో పశ్చిమ దిక్కుకు అధిపతినయ్యాను, లేదా నీళ్లు మొత్తానికి అధిపతినయ్యాను, సముద్రాధిపతినయ్యాను, రత్నాధిపతినయ్యాను, ఏవేవో అయ్యాను కదా, అవి ఏవి పనికిరానివి. ఎందుకు పనికిరానివి? నిన్ను చూశాను కదా, ఈ దేహంతో నిన్ను చూశాను కదా, అందువల్ల అద్యమే నిభృతో దేహ, ఈ దేహం అనేది ఈరోజు పరిపూర్ణం, మొత్తం నిండిపోయింది, నిండుకుండలాగా ఉంది. నిన్ను చూడటంతో నా దేహం అనేది సార్థకమైపోయింది. అద్యమే నిభృతో దేహ, ఎందుకంటే నిన్ను చూశాను. అద్యైవ అర్థోధిగతః ప్రభో, ఈరోజే నేను వరుణుడుగా పుట్టో లేదా ఒక జీవుడుగా ఉండో కావలసినటువంటి ప్రయోజనం మొత్తాన్ని సాధించేసేసాను. అద్యైవ, ఈరోజే జరిగింది. అద్యైవ అర్థ అధిగత, నేను జీవుడిగా ఉన్నందుకు సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించాను. అద్యైవ అర్థో ధిగత ప్రభో. ఏంటి? నేనేదో తపస్సు చేసుకున్నానా, సాధన చేసుకున్నానా, లోకపాలత్వాన్ని పొందానా, లేదా ఎన్నెన్నో రత్నాలను పొందానా, ఇవన్నీ ప్రయోజనాలు కావు, ఇవేవి పనికొచ్చే ప్రయోజనాలు కావు. వీటి వల్ల లాభం అనేది ఏ కోశానా లేదు, ఎప్పటికో ఒకప్పటికి పూర్తయిపోవలసినవే. కానీ నిన్ను చూశాను చూడు, నిన్ను చూసినటువంటి ప్రయోజనం మాత్రం పరిపూర్ణ ప్రయోజనం. కాబట్టి నిన్ను చూడటం ద్వారా ఈరోజు మాత్రమే నేను ప్రయోజనాన్ని పొందాను. అద్యైవ అర్థ అధిగత ప్రభో. ఏమంత శ్రీకృష్ణుడిని దర్శనం చేసినంత మాత్రాన అద్యమే నిభృతో దేహ అద్యైవార్థోధిగత అని చెప్పవలసినంత అవసరం అంటే దానికి చెప్పాడు భగవన్, ఓ స్వామి, త్వత్పాదభాజ అవాపుః పారమధ్వనః. నువ్వు కనిపించక్కర్లా, నీ పాదాలను పట్టుకుంటే చాలు, నీ పాదాలను చేరితే చాలు, వాళ్ళు మోక్షానికి చేరిపోతారు అని ఉంది. త్వత్పాదభాజ, నీ పాదముద్రలు కనిపిస్తేనే చాలయ్యా, నీ పాదాలను పట్టుకోగలిగితే చాలయ్యా. నీ పాదాలను పట్టుకుంటేనే పూర్వం వాళ్ళందరూ నీ పాదాలను పట్టుకున్న వాళ్ళందరూ కూడా పారమధ్వనః అవాపుః, ఈ సంసార గతి తాలూకు అవతలి తీరం ఉంది కదా, అధ్వనః పారం,
ఈ సంసార మార్గం తాలూకు అవతలి తీరం లేదా గమ్యం అనేది ఉంది కదా, దాన్ని పొందారయ్యా. పారమధ్వన అవాపు త్వత్పాదభాజ. మామూలుగా అయితే ఎవరి కాళ్ళతో వాళ్ళు నడవాలి, ఎవరి కాళ్ళు వాళ్ళకి ఎక్కడున్నాయో తెలిస్తే వాటితో నడిచి తీరానికి చేరాలి, లేకపోతే అవతల తీరానికి చేరాలి, లేకపోతే గమ్యస్థానానికి చేరాలి అని చెప్పుకుంటాము. కానీ నీ పాదాలు దొరికితేనే గమ్యస్థానం దొరుకుతుంది అనేది విశేషం. అలాంటివి నీ పాదాలే అయితే అలాంటి పాదాలున్న నిన్ను దర్శించుకోవటం అనేది ఏ స్థాయిది అని వేరే చెప్పుకోనక్కర్లేదు. అందువల్ల అద్యమే నిభృతో దేహ అద్యైవార్థోధిగత ప్రభో త్వత్పాదభాజో భగవన్ అవాపు పారమధ్వన అని చెప్తున్నాను అని వరుణుడన్నాడు. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే న యత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన అని పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. నమస్తుభ్యం భగవతే, ఓ భగవంతుడా నీకో నమస్కారము, ఓ సర్వసమర్థుడా, ఓ షడ్విధైశ్వర్య సంపన్నుడా నీకో నమస్కారము. కానీ నీ యొక్క అసలు రూపం బ్రహ్మ, వ్యాపకమైన రూపం, బృహత్వాత్, మొత్తం అంతటా వ్యాపించి ఉన్నటువంటి రూపం. అంతటా వ్యాపించి ఉన్న రూపం వరకు మాత్రమే కాదు, పరమాత్మనే అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆత్మస్వరూపం. అంటే ఎవరికి వారికి స్వస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం. అలాంటి వ్యాపకమైన ఆత్మస్వరూపానివి నువ్వు, అదే నీ యొక్క అసలు సిసలు రూపం. అలాంటి నీ రూపం కలిగినటువంటి ఓ పరమాత్మ నీకో నమస్కారము. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే. మరి ఒకవైపు సర్వసమర్థుడివి అంటున్నావు, మరొక వైపు ఏమో నిర్గుణుడివి అంటున్నావు. ఈ రెండిటికి పొంతన ఎక్కడుంది? భగవతే అని అన్నావంటే బ్రహ్మణే పరమాత్మనే అని అనలేవు, బ్రహ్మణే పరమాత్మనే అన్నావంటే భగవతే అని అనలేవు, లేదా అసలు నమస్కారమే చేయలేవు. ఈ రెండిటికి పొంతన ఎక్కడ కుదురుతోంది అని అంటే చెప్పాడు, అది మాయ వల్ల ఈ తేడా ఉంటుంది. పరిపూర్ణమైన రూపం కలిగినటువంటి వాడు లేదా పరమాత్మ రూపంలో వ్యాపక రూపంలో ఉన్నవాడైనా సరే మాయాశక్తి చేత ఆయా కార్యాలను చేయటానికి సమర్థుడవుతున్నాడు. మరి మాయ ఉంటే ఈయన పరమాత్మ ఎక్కడి నుంచి అయ్యాడు? మాయే గనక అడ్డంగా ఉంటే ఈ పరమాత్మ ఎలా కనిపించాడు? లేదా మాయ అనే రెండో వస్తువు ఉంటే ఈయన అద్వితీయమైన బ్రహ్మ ఎలా అయ్యాడు అంటే దానికి చెప్పాడు, నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన. ఈ మాయ ఉన్నది అనే మాట వ్యావహారికంగా చూసినప్పుడు వాస్తవంగా అనిపిస్తుంది. ఈ వ్యావహారికంగా చూసినప్పుడు మాయ అనే దాని ద్వారా లోక సృష్టి వికల్పన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లోకాలను సృష్టి చేయటం అనేది ఇలా తయారు చేశాడా అలా తయారు చేశాడా అనేటువంటి వికల్పం, లేదా ఈ లోక సృష్టి అనేటువంటి మిథ్యాప్రపంచం తాలూకు ఒక భ్రమ, ఇవన్నీ కూడా మాయా అనే వ్యవహార దశలో తప్పనిసరిగా వస్తాయి. కానీ ఆయన యొక్క అసలు స్వరూపం చూసినప్పుడు ఆయన యొక్క నిర్గుణ బ్రహ్మాత్మస్వరూపాన్ని చూసినప్పుడు ఎత్ర నాస్తి మాయ, అక్కడ మాయ లేదు కాబట్టి అద్వితీయ ఆత్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తుంది అని కూడా అనకూడదు, ప్రస్ఫుటంగా ఉంటుంది. వ్యవహార దశలో మాయ ద్వారా ఈ లోకాలు సృష్టిలు ఈ వికల్పాలు ఇవన్నీ కలుగుతాయి. మాయ ఉండకపోవటం, మాయ తాలూకు వ్యవహార దశ, ఆ వ్యవహార దశను దాటినటువంటి మాయలేని దశ, ఇవన్నీ ఈ వ్యవహార భేదాన్ని అన్నిటినీ నిర్వహిస్తూ ఉంటాయి అని చెప్పాడు. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే న యత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన అనే ఈ శ్లోకంలో ప్రస్తుతాన్ని అనుసరించి చెప్పాడు, అజానతా మామకేన మూఢేనా కార్యవేదిన ఆనీతోయం తవ పిత తద్భవాన్ క్షంతుమర్హతి అని. నా భృత్యుడు ఒకడున్నాడు, మామకేన మూఢేనా, పెద్ద తెలివైన వాడేం కాడు, తెలివైనవాడు కాడు కాబట్టే కాపలాకి ఆ నీటి దగ్గర ఈ నీటి దగ్గర పెట్టాను. పెడితే వాడు అకార్యవేది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సంగతి తెలియదు. ఏం చేయటానికి వచ్చిన వాళ్ళను పట్టుకుపోవాలి, ఎప్పుడు వచ్చిన వాళ్ళను పట్టుకుని పోకూడదు అనే సంగతి తెలియదు. ద్వాదశి ఘడియలు సమీపిస్తున్నాయి అనే తొందరలో ఏకాదశి రోజు అర్ధరాత్రి స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళని కాదనకూడదు.
మిగతా సమయాల్లో ఆనందం కోసమో వేరే అభిప్రాయాలతోనో నీళ్ళలోకి దిగితే వాళ్ళని పట్టుకోవాలి అనే సంగతి పూర్తిగా స్పష్టంగా తెలియదు. ఆ భేదం ధర్మశాస్త్రంలో ఉండేటువంటి భేదం తెలియక అజానత, అందులోనూ నీ తండ్రి అని ప్రత్యేకించి గుర్తెరుగక అతను ఈ తప్పు చేశాడు. అతను ఏం చేశాడంటే ఆనీతోయం తవ పిత, నీ తండ్రి గారిని తెచ్చేశాడు. నీ తండ్రి గారిని తెచ్చింది నా తెలివి తక్కువ భృత్యుడు ఒకడు, తద్భవాన్ క్షంతుమర్హతి. అందువల్ల నువ్వు అతని మీద కోపం పెట్టుకోవద్దు, ఎందుకంటే తెలివి తక్కువవాడు కాబట్టి. నా మీద కోపం పెట్టుకోవద్దు, వాడేవిడో నా భృత్యుడు తెచ్చాడు కాబట్టి తద్భవాన్ క్షంతుమర్హతి, నువ్వు మా ఇద్దరినీ క్షమించి వదిలేయవలసింది. అజానతా మామకేన మూఢేనా కార్యవేదిన ఆనీతోయం తవ పిత తద్భవాన్ క్షంతుమర్హతి. క్షంతుమర్హతి అనే మాట ఉంది. పనిలో పని నువ్వు ఎందుకు వచ్చావు అంటే నీ తండ్రిని సంరక్షించుకోవడానికి వచ్చావు, నీ తండ్రిని రక్షించుకోవడానికి నా దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి వచ్చావు. అది ఎందుకు వచ్చావు అంటే నీ మనసులో నా వాళ్ళందరినీ రక్షించాలి అనే అభిప్రాయం నీకుంది కాబట్టి. చాలా మంచిది, గొప్ప అభిప్రాయం అది. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్ గోవింద నీయతామేష పితాతే పితృవత్సల. నీవాడు నీ తండ్రి, ఆయన్ని రక్షించుకోవడానికి ఇంత దూరం వచ్చావు కదా, నేను కూడా నీవాడినే, నేను కూడా నీ భక్తున్నే. అందువల్ల మమాప్యనుగ్రహం, నాకు కూడా నువ్వు అనుగ్రహం చేయాలి. మమాప్యనుగ్రహం కృష్ణ, ఓ కృష్ణుడా కర్తుమర్హసి, నన్ను కూడా నువ్వు అనుగ్రహించాలి. అశేషదృక్, నువ్వు సర్వజ్ఞుడివయ్యా, సర్వజ్ఞుడివై కాబట్టి నాలో ఏ తప్పు లేదు, మా భృత్యుల్లోనూ ప్రత్యేకించి తప్పేం లేదు, అజ్ఞానం తప్ప అని ఎరుగుదువు కాబట్టి దాంతోపాటుగా నాకు నీ మీద ఉండేటువంటి భక్తిని కూడా నువ్వు ఎరుగుదువు కాబట్టి నన్ను కూడా నీవాడినే అనుకుని నన్ను కూడా అనుగ్రహించవయ్యా కాస్త. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్. ఓ గోవింద, కొత్తగా నీకు పేరు పెట్టారట కదా గోవింద అని, ఇంద్రుడే అభిషేకం చేస్తూ గోవింద ఇది అభ్యధాత్ అని అంటున్నారు కదా, కాబట్టి కొత్తగా పేరు పెట్టిన పేరుతో కూడా పిలుస్తున్నాను. గోవింద నీయతామేష, ఇతన్ని తీసుకెళ్ళు, నీ తండ్రిని తీసుకెళ్ళు. నీయతామేష పిత తే పితృవత్సల, నీ తండ్రి కదా, నువ్వు తీసుకెళ్ళు. తండ్రి మీద చాలా ప్రేమ ఉంది కదా నీకు, ఈయన్ని తండ్రిగా ఉండటానికి నువ్వే కదా వరం ఇచ్చి అనుగ్రహించావు. కాబట్టి అనుగ్రహించి ప్రేమతో తండ్రిగా అంగీకరించి ఆయన మీద ప్రేమతో ఉంటున్నావు, అలాంటి వాడివి నువ్వు. మామూలుగా అయితే తండ్రులు పిల్లల మీద ప్రేమగా ఉంటారు, నువ్వు అలా కాదు. నువ్వు తండ్రిగా ఒకడిని అంగీకరించి గుర్తించి ఆ తండ్రి మీద నువ్వు ప్రేమగా ఉంటున్నావు, అలాంటి వాడివి. కాబట్టి నువ్వు ఇలా ఇంత దూరం రావటం, తీసుకెళ్ళాలని అనుకోవటం, నా ముందు నుంచోవటం, ఇవన్నీ అందులో భాగాలే. తీసుకెళ్ళేటప్పుడు నేను కూడా నీవాడినే, నేను కూడా నీ భక్తున్నే అని నన్ను కూడా అనుగ్రహించు అని ప్రార్థించాడు. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్ గోవింద నీయతామేష పితాతే పితృవత్సల. అదైన తర్వాత ఏం జరిగింది అని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వర ఆదాయాగాత్ స్వపితరం బంధూనాం చావహన్ ముదం. ఈ విధంగా వరుణుడు ప్రార్థించేసరికి వరుణుడి మీద ప్రసన్నతను చూపించి, ప్రసాదిత కృష్ణ, వరుణుడి యొక్క భక్తికి చాలా సంతోషించి వరుణుడిని కూడా అనుగ్రహించి, భగవాన్ ఈశ్వరేశ్వర, భగవంతుడు సర్వసమర్థుడు, ఈశ్వరేశ్వర, ఈశ్వరులైనటువంటి ఇంద్రుడు వరుణుడు ఇలాంటి వాళ్లకు కూడా ఈశ్వరుడు, ఈశ్వరేశ్వర, రాజరాజ మన్మథ లాగా ఈశ్వరులైన వాళ్లకు కూడా ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ స్వపితరం ఆదాయ అగాత్, మళ్ళీ తన తండ్రిని తీసుకుని గోకులానికి వచ్చేశాడు. దాంతో అంతవరకు నందుడు కనిపించక గగ్గోలు పెడుతున్నటువంటి వాళ్ళందరూ సంతోషించారు. బంధూనాంచ అవహన్ముదం, ఈ శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ సంతోషాన్ని కల్పించాడు. సంతోషాన్ని కల్పిస్తూ తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి చూపించాడు. ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వర ఆదాయాగాత్ స్వపితరం బంధూనాంచావహన్ముదం. కాకపోతే నందస్త్వతీంద్రియం దృష్ట్వా లోకపాల మహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. నందుడు ఈ విషయాన్ని కథలుగా అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి, బంధువులకి, మిత్రులకి అందరికీ వివరంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అతీంద్రియం, ఇంతవరకు మనం చూసిన సంపదలన్నీ ఒకెత్తు, మన కళ్ళతో మనం చూడలేని సంపదల్ని నేను చూశాను. ఎక్కడ చూశాను?
వరుణుడి దగ్గర చూశాను. అతీంద్రియం, అసలే ఆయనకి రత్నాధిపతి అని పేరుంది వరుణుడికి. సముద్రానికి అధిపతి కదా, సముద్రంలో కదే రత్నాలన్నీ ఉండేవి. ఆ రత్నాలన్నిటికీ అధిపతి వరుణుడే అవుతాడు. ఆ రత్నాలన్నిటినీ, ఆ వైభవాన్ని, ఒక లోకపాలకుడిగా, ఒక దిక్పాలకుడిగా ఆయనకు ఉండేటువంటి వైభవాన్ని అతీంద్రియం, మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు. అలాంటి దాన్ని ఈయన చూశాడు. దృష్ట్వా, అదేంటిది, లోకపాల మహోదయం. ఓ చిన్న సామంతరాజు కాదు, మహారాజు కాదు, చక్రవర్తి కాదు, మొత్తం లోకాలకే పాలకుడైనటువంటి వరుణుడి తాలూకు మహోదయం, ఓ మహాసంపత్తి. ఆ సంపత్తిని చూశాడు. చూసి అబ్బోబ్బోబ్బో అని నోరు వెళ్ళబెట్టుకోవాల్సిన పరిస్థితి అండి. వరుణుడి యొక్క ఆ సంపద, ఆయన యొక్క వైభవం, ఆయన యొక్క ఆజ్ఞ, జారీ చేసే విధానం, వృత్తులు, వాళ్ళ వినయం, ఇవన్నీ చాలా చెప్పుకోవాల్సిన వ్యవహారాలు. కానీ మన అబ్బాయి శ్రీకృష్ణుడు అక్కడికి రాగానే వరుణుడితో సహా అందరూ తలలు వంచి దండాలు పెట్టి కాళ్ళ మీద పడి ఇవన్నీ చేశారు. కృష్ణేచ సన్నతిం తేషాం. శ్రీకృష్ణుని మీద అబ్బో ఎంత వినయంగా ఉన్నాడో లెక్కలేదు. అంతటి మహానుభావుడు వరుణుడు, అతనే శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. నీ అనుగ్రహం నాకు కావాలి అన్నాడు, నన్ను క్షమించు అన్నాడు, ఇవన్నీ అన్నాడు. అబ్బో చాలా విశేషంగా ఉంది అని జ్ఞాతిభ్య విస్మిత బ్రవీత్. తన బంధువులందరికీ వివరంగా చెప్పాడు. విస్మిత, తాను ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. తన ఆశ్చర్యాన్నంతా కూడా బంధువులకి ప్రకటించి మరీ చెప్పాడు. నందస్త్వతేంద్రియం దృష్ట్వా లోకపాల మహోదయం కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితో బ్రవీత్. తే త్వౌత్సుక్య ధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం అపి న స్వగతిం సూక్ష్మాం ఉపాధాస్య దధీశ్వర. వాళ్ళలో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది నిజం చెప్పాలంటే ఔత్సుక్య ధియ. ఏంటిది, శ్రీకృష్ణుడు ఏంటి వరుణుడి దాకా వెళ్ళటం ఏంటి, వరుణుడు అంటే చాలా గొప్పవాడు అని విన్నామే అనే ఔత్సుక్యంతో ఆగిపోయారు. ఔత్సుక్య ధియ, అమ్మో చాలా విశేషమేదో ఇందులో ఉంది, వరుణుడి దాకా శ్రీకృష్ణుడు వెళ్ళాడు, వరుణుడంతటి వాడే శ్రీకృష్ణుడి మీద కాళ్ళ మీద పడ్డాడు అని అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంది అని కొంతమంది అనుకుని ఆగారు. కొంతమంది గోపాలకులైనా సరే మత్వా తమీశ్వరం, ఓహో ఈయన పరమేశ్వరుడు అన్నమాట అని నమ్మారు. రాజన్, ఓ మహారాజా, ఒకే విషయాన్ని 10 మందికి చెప్తాము, 10 మంది ఒకే రకంగా ఏమీ అర్థం చేసుకోరు. ఒకరికి ఓ రకంగా అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకో రకంగా అర్థమవుతుంది. వీళ్ళలో ఓహో గొప్పవాడు అని కొంతమందికి అర్థమైంది, కొంతమందికి ఏమో ఆయన పరమేశ్వరుడు అనే మాట అర్థమైంది. కానీ ఇంకొంతమంది మాత్రం తెలివైన వాళ్ళు, అయ్యో అపిన స్వగతిం సూక్ష్మాముపాధాస్య దధీశ్వర. ఇది చూడపోతే ఈశ్వరులైన లోకపాలకులకే ఈశ్వరుడుగా ఉన్నాడు కదా ఈయన, అధీశ్వర, అందరికంటే పైన ఉన్నాడు కదా, అందరికంటే పైన ఉన్నవాడు పరమాత్మే కదా, ఈయన పరమాత్మే అవ్వాలి అని అనిపించింది. వాళ్ళేమనుకున్నారంటే అపిన స్వగతిం సూక్ష్మాముపాధాస్యత్, మనకి మన స్వస్వరూపం తెలియటం లేదు, స్వగతిం మన యొక్క తత్వం ఏంటో మనకి తెలియటం లేదు, అదేమో సూక్ష్మంగా ఉంది, ఎంత బుద్ధి పెట్టినా సరే సరిగ్గా కనిపించట్లేదు, తెలియటం లేదు. ఏవో వాక్యాలు వింటున్నాము, ఏదో ఈ చెవిని పట్టుకుని ఈ చెవితో వదిలేసేస్తున్నాము, అలాగే సాగుతున్నాయి. కానీ ఆ తత్వం సరిగ్గా మనకు వంట పట్టడం లేదు. ఈయన్ని పట్టుకుంటే, ఈయన కాళ్ళు పట్టుకుంటే ఆ సూక్ష్మమైన తత్వాన్ని మనకు తెలియచేస్తాడా. అపినః స్వగతిం సూక్ష్మముపాధాస్య దధీశ్వర అని వాళ్ళకి అనిపించింది. వాళ్ళు అనుకున్నారు. తే త్వౌత్సుక్య ధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం అపిన స్వగతిం సూక్ష్మముపాధాస్య దధీశ్వర. అందరూ ఇలా అనుకున్నారని మనం ఏ కాలంలోనూ చెప్పలేము. అందుకని 3 ముక్కలు చేసి చెప్పుకున్నాము. కొంతమంది ఆయన గొప్పవాడు అని అనుకుని ఊరుకున్నారు, కొంతమంది ఏమో ఆయన పరమేశ్వరుడు పరమాత్మ అని నమ్మారు, కొంతమంది ఏమో ఆయన మనకు స్వస్వరూపాన్ని తెలియటంలో సహాయపడతాడా, స్వస్వరూపాన్ని ఆయన తెలియచేస్తాడా అనేదాకా వెళ్ళారు అని 3 ముక్కలు చేసుకున్నాం. ఒకే ముక్కగా కూడా చెప్పుకోవచ్చు, అందరూ ఏమీ అనుకోరు ఎప్పుడు కూడాను. తే త్వౌత్సుక్య ధియో రాజన్ మత్వా గోపాస్తమీశ్వరం అపిన స్వగతిం సూక్ష్మముపాధాస్య దధీశ్వర. ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞాయాఖిల దృక్స్వయం సంకల్ప సిద్ధయే తేషాం కృపయైతదచింతయత్. ఈయన సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణుడు పరమాత్మ స్వానాం విజ్ఞాయ,
తన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని ఒక్కొక్కళ్ళ మనసుల్లో ఉన్నాడు కదా, చేరక్కర్లేదు కొత్తగాను, మనసుల్లో ఉండి తెలుసుకున్నాడు. స్వానాం స భగవాన్ విజ్ఞాయ, అఖిల దృక్, ఆయన సర్వజ్ఞుడే కదా, సర్వజ్ఞుడు కాబట్టి తెలియాలి. అందులోనూ స్వయం తానే అన్ని చోట్ల ఉన్నాడు కదా, కాబట్టి కూడా తెలియాలి. కాబట్టి తెలుసుకుని, అరే వీళ్ళు సంకల్పం ఏదో చేస్తున్నారు, వీళ్ళలో కొంతమంది పరమాత్మ అనే నిర్ణయం దాకా వచ్చారు, గొప్పవాడు అనే నిర్ణయం దాకా వచ్చారు, వాళ్ళని ఒక్క అడుగు ముందుకు వేయించాలి వాళ్ళతోనూ. మిగతా వాళ్ళేమో అబ్బో స్వానాం ఉపాధాస్య దధీశ్వర అని అంటున్నారు, వాళ్ళతో కూడా సాధనా మార్గంలో అడుగులు వేయించాలి అని అనుకుని వీళ్ళ సంకల్పాలు సిద్ధించాలి. సంకల్ప సిద్ధయే తేషాం, వీళ్ళ సంకల్పాలు సిద్ధించాలి అంటే నేనేమి చేయి పట్టుకుని బరబరాయని లాక్కుపోలేను. అందువల్ల వీళ్ళకి ఏదో ఒక చిన్న విశేషమైన చూపించైనా సరే వాళ్ళంతట వాళ్ళు అడుగులు వేసేటట్లుగా మనం చేయాలి అని కృపయా ఏతద్ అచింతయత్, వాళ్ళ మీద దయతో ఆలోచించాడు. ఇతి స్వానాం భగవాన్ విజ్ఞాయాఖిల, ఇతి స్వానాం సభగవాన్ విజ్ఞాయాఖిల దృక్స్వయం సంకల్ప సిద్ధయే తేషాం కృపయైతదచింతయత్. ఏమని ఆలోచించాడు? జనో వై లోక ఏతస్మిన్ అవిద్యా కామకర్మభిః ఉచ్చావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్. ఇది నిజానికి సింపుల్గా ఒక చిటికలో తేల్చుకోవాల్సినటువంటి వ్యవహారం, కష్టమేం లేదు. కానీ ఆ చిటిక తెమలట్లేదు. ఇంతే ఏంటంటే ఎవరికి స్వస్వరూపం తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు అంటే స్వస్వరూపం వైపు వాళ్ళు చూడటం లేదు. స్వస్వరూపం వైపు చూడకుండా భ్రమన్ తిరుగుతున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. చుట్టూ అక్కడక్కడే గిరికీలు కొట్టే వాళ్ళకి లక్ష్యం, గమ్యం అనేది ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు కదా. స్వాం గతిం, తన యొక్క తత్వాన్ని భ్రమన్ నవేద, అక్కడే చుట్టూ తిరుగుతూ తెలుసుకోలేకపోతున్నాడు. ఈ చుట్టూ గిరికీలు కొట్టడం మానేసి ఒక ఎదురు చూపులు సరిగ్గా తన కంటిని లక్ష్యం వైపు గనక మళ్ళిస్తే తత్వం తెలిసిపోతుంది. పెద్ద కష్టమేం కాదు. ఇదే చిటిక. అయితే ఈ చిటిక అనేది తేలట్లేదు. ఎందుకు తేలట్లేదు అంటే వీటికి ఈ చుట్టూ గింగిరాలు కొడుతున్నాడు కదా. ఎక్కడ గింగిరాలు కొడుతున్నాడు? అవిద్యాకామ కర్మల్లో గింగిరాలు కొడుతున్నాడు. అవిద్యాకామ కర్మల్లో అంటే అవిద్య ఒకటి ఉంది, లేదా అవిద్యాకామ కర్మల్లో అనొద్దు, ఉచ్చావచాసు గతిషు, వేరు జన్మలలో, ఒకటేమో హెచ్చు స్థాయి జన్మ, ఒకటేమో తక్కువ స్థాయి జన్మ, ఒకటేమో గొప్ప జన్మ, ఒకటేమో అతి నీచమైన జన్మ, అలా జన్మలలోనే ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఉచ్చావచాసు గతిషు. ఈ ఉచ్చావచ గతులు లేదా ఇలాంటి జన్మలు ఇతనికి ఎందుకు వస్తున్నాయి అంటే అవిద్యా కామ కర్మభి. అవిద్య, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి అజ్ఞానం, దాని ద్వారా వచ్చినటువంటి కామం, కోరిక, దాని ద్వారా చేసేటువంటి కర్మలు, వీటి వల్ల ఉచ్చావచాసు గతిషు భ్రమన్ న వేద స్వాంగతిం. ఇది జనో వై లోక ఏతస్మిన్, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వర్తించే వ్యవహారమే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నవేంటిది? ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నదేంటిది? అవిద్యా కామ కర్మలు. ఈ అవిద్యా కామ కర్మల వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడక్కడే ఆయా జన్మలలోనే తిరుగుతున్నారు. ఆయా జన్మల్లో హెచ్చు తగ్గులు ఉంటే ఉండవచ్చు కాక, కానీ జన్మల్లోనే తిరుగుతున్నారు. అందువల్ల స్వాంగతిం న వేద, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు గనక ఈ జన్మలు, అవిద్యా కామకర్మలు పక్కన పెట్టేస్తే స్వస్వరూపం తెలియటం అనేది అసలు విషయమే కాదు, చిటికెలో పని. జనో వై లోక ఏతస్మిన్ అవిద్యా కామకర్మభిః ఉచ్చావచాసు గతిషు న వేద స్వాంగతిం భ్రమన్. ఇతి సంచిత్య భగవాన్ మహాకారుణికో హరిః దర్శయామాస లోకం స్వం గోపానాం తమసః పరం. ఇలా ఆలోచించి అసలు ఓ పని చేద్దాం, వీళ్ళకి ఎవరికి ఇవ్వని అవకాశం ఇద్దాము, వీళ్ళకి మన తత్వాన్ని ఒకసారి చూపించేసేద్దాము. చూపిస్తే ఆ తత్వాన్ని అందుకోవటానికి, అందులో స్థిరపడటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు అని అనుకున్నాడు. నిజానికి అంత పని మామూలు సందర్భాల్లో చేయడేమో అయినా, అంత పనిని మిగతా వాళ్ళైతే అస్సలు చేయలేరు. ఈయన భగవంతుడు కాబట్టి, సర్వసమర్థుడు కాబట్టి ఈయన ఒక్కడే చేయాలి. మిగతా సందర్భాల్లో మిగతా వాళ్ళ మీద ఈయనే అనుకోడు, కాకపోతే వీళ్ళ మీద చాలా కరుణగా ఉన్నాడు కదా, మహాకారుణికగా ఉన్నాడు కదా. అందువల్ల మహాకారుణిక అయినటువంటి ఆ శ్రీహరి
దర్శయామాస లోకం స్వం, తన యొక్క స్వస్వరూపాన్ని వాళ్ళకి చూపించాడు. గోపానాం, గోపాలకులకు చూపించాడు. అందులో లోకం అంటే తను నివాసం ఉండేటువంటి వైకుంఠ లోకం మాత్రమే కాదు, తమసఃపరం, చీకట్లకు లేదా అజ్ఞానానికి అవతల తీరంలో ఉండేటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని చూపించాడు. ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరి దర్శయామాస లోకం స్వం గోపానాం తమసఃపరం. సత్యం జ్ఞానమనంతం యత్ బ్రహ్మ జ్యోతి సనాతనం యద్ధి పశ్యంతి మునయః గుణాపాయే సమాహితాః. సత్యం, నేను త్రికాలాల్లోనూ 3 కాలాల్లోనూ అబాధ్యంగా ఉండేటువంటి తత్వం, దాన్ని చూపించాడు. జ్ఞానం, అజ్ఞానంతో సంబంధం లేనటువంటి శుద్ధమైన చైతన్య స్వరూపం, దాన్ని చూపించాడు. అనంతం, ఏ రకమైన భేదము, ఏ రకమైన పరిమితి, పరిచ్ఛేదము లేనటువంటి స్వరూపాన్ని చూపించాడు. యత్ బ్రహ్మ, దేన్నైతే బ్రహ్మ అని పిలుస్తారో, వ్యాపకం బృహత్వాద్ బ్రహ్మణత్వాద్వా ఆత్మైవ బ్రహ్మేతి గీయతే అని ఏ స్వరూపాన్ని చెప్తారో ఆ స్వరూపాన్ని చూపించాడు. జ్యోతి, వెలుగులతో నిండి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూపించాడు. సనాతనం, ఎప్పుడూ ఉండేటువంటి నిత్యమైన తన స్వరూపాన్ని చూపించాడు. ఇది ఎవరికి చూపించాడు? గోపాలకులకి చూపించాడు. ఆవుల్ని కాచుకునే వాళ్ళకి చూపించాడు ఈయన. దీన్ని ఎవరు చూడగలరు అంటే యద్ధి పశ్యంతి మునయః, మననంలో బాగా పండిపోయిన వాళ్ళు, మననం బాగా సిద్ధించి నిధిధ్యాసనం కూడా అందిపుచ్చుకున్న వాళ్ళు, గుణాపాయే, గుణాలన్నిటినీ 3 గుణాల తాలూకు ప్రభావాలన్నిటినీ తోసిరాజన్న వాళ్ళు, సమాహితాః, ఏకాగ్రతకు మారు పేరైన వాళ్ళు అయినటువంటి మహానుభావులు మాత్రమే చూడగలరు. యద్ధి పశ్యంతి మునయః గుణాపాయే సమాహితాః. అలాంటి వాళ్ళు చూడగలిగినటువంటి తన తత్వాన్ని ఈయన తన తోటి వాళ్ళకి చూపించేసాడు. మహాకారుణిక, కరుణతో చూపించాడు. ఒకసారి చూపిస్తే ఆ తత్వం మీద ఆశ కలిగితే ఆ తత్వం కోసమే ప్రయత్నం చేసుకుంటారు కదా అని చూపించాడు. సత్యం జ్ఞానమనంతం యత్ బ్రహ్మజ్యోతి సనాతనం యద్ధి పశ్యంతి మునయః గుణాపాయే సమాహితాః. అక్కడికి చూపించడం అనేది ఆయన బహుశా 2-3 స్థాయిల్లో చూపించినట్టున్నాడు, లేదా 2-3 స్థాయిల్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన ఒక్క అడుగు ముందు ఎంత ఉందో అంత చూపించినట్టున్నాడు. దానికోసం ఒక పని చేశాడు ఆయన. తేతు బ్రహ్మహృదం నీతాః మగ్నాః కృష్ణేన చోద్ధృతాః దదృశుర్ బ్రహ్మణో లోకం యత్రాక్రూరోధ్యగాత్ పురా. వీళ్ళలో 2-3 స్థాయి వాళ్ళు ఉన్నారనుకున్నాం కదా. ఆ 2-3 స్థాయిల్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా బ్రహ్మహృదం అని ఒక హృదానికి తీసుకెళ్ళాడు. నది, కాళింది నది, యమునా నది పారుతోందనుకున్నాము. యమునా నది పారటంలో అక్కడక్కడ చిన్న చిన్న మడుగులు ఏర్పడినాయి అని అనుకున్నాం కదా. ఆ మడుగులలో ఒక మడుగుకి బ్రహ్మహృద అని పేరు. ఆ బ్రహ్మహృదం దగ్గరికి తీసుకెళ్ళాడు. బ్రహ్మహృదానికి తీసుకెళ్ళి అక్కడ ముంచేశాడు వీళ్ళందరినీ. బ్రహ్మహృదం నీతాః మగ్నాః. ఆ ముంచేసి ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళకి రూపాన్ని చూపించాడు. ఎవరికి స్థాయికి తగ్గట్లుగా అనంటే, కొంతమంది ఈయన పరమేశ్వరుడు, పరమాత్మ, గొప్పవాడు అని నమ్మారు కదా. వాళ్ళందరికీ వైకుంఠాన్ని చూపించి ఆ వైకుంఠంలో తాను శంఖచక్ర గదాధారిగా శ్రీమన్నారాయణమూర్తిగా కనిపించాడు. వాళ్ళకి అలా చూపించాడు. ఇంకొంతమంది స్వానామధాస్యదధీశ్వర అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, పై స్థాయి వాళ్ళు. వాళ్ళని ఏం చేశాడంటే ఈ బ్రహ్మహృదం అనే దాన్ని పక్కన పెట్టి బ్రహ్మైవ హృద, బ్రహ్మ అనేటువంటి మహాహృదంలో ముంచేసేసాడు. పరమాత్మ స్వరూపంలో ఒకసారి ముంచేసేసాడు. ముంచేసి వాళ్ళకి సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మజ్యోతి సనాతనం అనేటువంటి రూపాన్ని చూపించేసేసాడు. చూపించేసేసి ఇందులో అందరినీ స్థిరంగా ఉంచకూడదు అని నిర్ణయించుకున్నాడు. అందరినీ స్థిరంగా ఉంచేస్తే వాళ్ళు చేయాల్సిందేముంటుంది కాబట్టి ఉద్ధృత, మళ్ళీ పైకి లేపేశాడు. అందరికీ రుచి చూపించాడు. ఇది తత్వం లేదా ఇది రూపం, దీన్ని సాధించడానికి మీరు ఇంకా సాధన చేసుకోండి అని చెప్పినట్లుగా ఉద్ధృత పైకి తీసుకొచ్చేశాడు. దాంతో దదృశుర్ బ్రహ్మణో లోకం. వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమో ఆ పరమేశ్వరుడే నివాసం ఉండేటువంటి వైకుంఠాన్ని, లోకాన్ని చూశారు. కొంతమంది అయితే బ్రహ్మైవ లోక, బ్రహ్మలోక, సాక్షాత్తు బ్రహ్మస్వరూపాన్నే చూడగలిగారు. దదృశుర్ బ్రహ్మణో రూపం లోకం. ఈ విషయాన్ని కథాగమనం ప్రకారం అయితే ఎత్ర అక్రూర అధ్యగాత్, పైన కొన్ని రోజుల తర్వాత అక్రూరుడు వచ్చి
ఇదే బ్రహ్మహృదంలో మునిగి ఇదే బ్రహ్మహృదంలో వీళ్ళు చూసిన దాన్నే ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన చూశాడు. ఎత్ర అక్రూర అద్యగాత్. అయితే ఈ మాట చెప్తున్నది శ్రీశుకుల వారు కదా, అందుకని అప్పటికి కథ అయిపోయింది కదా. శ్రీశుకుల వారు పరీక్షిత్తుకి చెప్పేసరికి కథ అయిపోయింది కదా. కాబట్టి ఇంతకుముందు అక్రూరుడు కూడా ఇలాగే చూశాడు. మనం ఉన్న కథలో అయితేనేమో రాబోయే కాలంలో అక్రూరుడు ఇదే బ్రహ్మహృదంలో ఇలాగే మునిగి ఇదే తన స్థాయికి తగ్గట్టుగా ఉండేటువంటి రూపాన్ని ఒకదాన్ని చూడబోతున్నాడు. శ్రీశుకుల వారి మాటల్లో అయితే ఇంతకుముందు ఇలా గడిచింది. అక్రూరుడికి కూడా ఇదే బ్రహ్మహృదంలో ముంచి ఇదే రూపాన్ని చూపించాడు ఆయన. తేతు బ్రహ్మహృదం నీతాః మగ్నాః కృష్ణేన చోద్ధృతాః దదృశుర్బ్రహ్మణో లోకం యత్రా క్రూరోధ్యగాత్ పురా. నందాదయస్తు తం దృష్ట్వా పరమానందనిర్వృతాః కృష్ణంచ తత్ర ఛందోభిః స్తూయమానం సువిస్మితాః. నందాదులందరూ అక్కడ చూశారు ఆయన్ని. తం దృష్ట్వా, ఎవరి స్థాయిలో వాళ్ళు చూశారు, వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా. కొంతమంది వైకుంఠలోకంలో చూశారు, కొంతమంది నిర్గుణతత్వంగా చూశారు. చూసిన వాళ్ళందరూ కూడా పరమానంద నిర్వృతాః. వాళ్ళకి ఆ తత్వాన్ని చూస్తే వచ్చేటువంటి ఆనందం, లేదా ఆ తత్వాల్లో కల్లా ఆ తత్వం తాలూకు సగుణ రూపాన్ని చూస్తే వచ్చే ఆనందం, వాళ్ళు ఈ లోకంలో విషయాలతో అసలు సాధించలేరు. అలాంటి ఆనందం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు, లేదా జీవులుగా వాళ్ళకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది కదా, ఆ సుదీర్ఘమైన చరిత్రలో ఏ రోజు ఇంత ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేదు. అలాంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు. పరమానందం. ఇంత సుదీర్ఘ జీవ చరిత్రలో ఎక్కడా అలాంటి ఆనందాన్ని అనుభవించలేదు అని ఎలా చెప్పగలము అంటే, నిర్వృతాః, వాళ్ళు ఈ ఆనందాన్ని అనుభవించిన తర్వాత అమ్మయ్య అని తృప్తి పడిపోయారు. ఎంత తృప్తి అంటే అసలు లెక్కలేనంత తృప్తి. మిగతా ఏ వైషయిక ఆనందానికి తృప్తి అనేది రాదు. చాలే అన్నం తినేసాము ఈ రోజుకి, రేపొద్దు అన్నం, ఎల్లుండి అన్నం వద్దు అని ఎవరు అనుకోరు కదా. ఈరోజు కడుపు నిండా తినేసాము కాబట్టి రాత్రికి వద్దు, రేపొద్దు అని ఎవరు అనుకోరు కదా. ఎందుకు నిర్వృతి అనేది ఆ భోజనం ద్వారా వచ్చేటువంటి ఆనందానికి లేదు. కానీ ఈ పరమానందానికి మాత్రం నిర్వృతి అనేది కలిగింది. నిర్వృతి, తృప్తి, ఇంకేం అక్కర్లేదు అనేటువంటి భావన. దాంతో ఈ మాట ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, వీళ్ళకు దక్కింది పరమానందమే అని. దాంతో పరమానంద నిర్వృతాః. కొంతమంది వైకుంఠంలో స్వామిని చూశారు కదా, వాళ్ళు కృష్ణంచ తత్ర ఛందోభిస్తూయమానం. శ్రీకృష్ణుడే, మన శ్రీకృష్ణుడే, అవే పోలికలు, అవే ముఖ కవళికలు, ఈయనే మన శ్రీకృష్ణుడే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిగా ఉన్నాడు అని అనుకుని చూశారు. ఛందోభిస్తూయమానం, చుట్టూ వేద వాక్యాలతో అందరూ ఆయన్ని స్తుతి చేస్తున్నారు అని కూడా చూశారు. దాంతో సువిస్మితాః, చాలా ఆశ్చర్యపోయారు. వీళ్ళలో కొంచెం పై స్థాయి వాళ్ళు ఉన్నారనుకున్నాము కదా, వాళ్ళు కృష్ణం, ఈ శ్రీకృష్ణుడు సగుణతత్వమైతే దీని యొక్క బోరుసు రెండో రూపం ఆయన యొక్క నిర్గుణతత్వం. ఇదే ఛందోభిస్తూయమానం, ఉపనిషద్వాక్యాలతో ప్రతిపాద్యమైన తత్వం. అరే ఇంతకాలం ఉపనిషద్వాక్యాలతో ప్రతిపాద్యమైన తత్వం వేరే ఉంది, ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు వేరే అని అనుకుంటూ ఉన్నాము. ఎంత తెలివి తక్కువ వాళ్ళము. ఈ శ్రీకృష్ణుడు సగుణ రూపం, అదేమో ఉపనిషద్వాక్యాలలో ఉండేదేమో నిర్గుణ రూపం. ఛందోభిస్తూయమానం కృష్ణతత్వం అని అనుకుని, అరే మనమే ఇంత తెలివి తక్కువ వాళ్ళమే అని ఆశ్చర్యపోయారు. మన కంటికి కనిపిస్తున్నది మానవ రూపంలో నిర్గుణ తత్వమే అనేది ఆశ్చర్యంగా ఉందే అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోయారు. నందాదయస్తు తం దృష్ట్వా పరమానంద నిర్వృతాః కృష్ణంచ తత్ర ఛందోభిః స్తూయమానం సువిస్మితాః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో దశమస్కంధంలో పూర్వార్ధంలో 28వ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. 17 శ్లోకాల చిన్న అధ్యాయం ఇది. ఈ 17 శ్లోకాల అధ్యాయంలో శ్రీకృష్ణుడి యొక్క తండ్రిని నందుణ్ణి వరుణుడి తాలూకు భృత్యుడు ఒకడు తీసుకెళ్ళిపోవటం, ఈయనేమో తండ్రిని వెతుక్కుంటూ వరుణుడి దగ్గరికి వెళ్ళటం, వరుణుడు అతన్ని గౌరవించి తండ్రిని తిరిగి ఒప్పచెప్పటం, ఆ వరుణుడు శ్రీకృష్ణుడి పట్ల చూపించినటువంటి భక్తిభావాన్ని నందుడు అందరికీ, గోకులంలో అందరికీ వర్ణించి చెప్పటం, దాంతో వాళ్ళందరూ కూడా ఈయన మహానుభావుడు అనే విషయాన్ని గుర్తించటం, అందులో కొంతమంది మనకు కూడా స్వతత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలియజేయడంలో ఈయన సహాయపడతాడేమో అని ఆశించడం,
వాళ్ళ ఆశలను చూసి పరమాత్మ వాళ్ళందరికీ ఒక చిన్న లక్ష్య నిర్దేశం కోసమని తన యొక్క తత్వాన్ని వాళ్ళ స్థాయిలకు తగ్గట్లుగా చూపించిన తర్వాత వాళ్ళు పరమానందంతో తబ్బిబ్బైపోవటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. అంశాలతో కూడినటువంటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఇదేం తర్వాత ఇంకా రాసక్రీడ అనేటువంటి ఘట్టం వస్తుంది. కాబట్టి ఇక్కడికి చిన్న పాస్ ఇచ్చుకుందాము. ఈ 4 అధ్యాయాలు గోవర్ధనాచలోద్ధరణం అనేది ఒకటి ఘట్టం ఉంది. అది ఈ అధ్యాయం ఈ 5టిని కలిపి పారాయణ చేసుకుందాము. చేసుకునేటప్పుడు సంక్షిప్తంగా అధ్యాయాల్లో ఉండేటువంటి చిన్న అంశం ఏముంది అనే సంగతి చూసుకుని పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మనం రాసక్రీడ వైపుకు వెళ్ళిపోదాము. రాసక్రీడ చాలా శ్రద్ధగా, ఓర్పుగా, నిదానంగా అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అంశం. పరమ వైరాగ్యానికి మూలభూతంగా ఉండేటువంటి పరమాత్మతత్వానికి మనల్ని దగ్గర చేసేటువంటి అంశం. దాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాము. ఇప్పటికైతే మనము మిగతా జనోవై లోక ఏతస్మిన్ అవిద్యా కామకర్మభి ఉచ్చావచాసు గతిషు నవేద స్వాంగతిం భ్రమన్ అనే స్థాయిలోనే ఉన్నాము. మన అవిద్యా కామకర్మలు చక్కగా పనిచేస్తున్నాయి. మన జన్మలు తిరుగుతూనే ఉన్నాయి. అందులో మనం గిరికీలు కొడుతూనే ఉన్నాము. మనకి స్వాంగతిం లేకపోతే స్వతత్వం, ఆత్మతత్వం అనేది కనీసం కనుచూపు మేరలో కూడా లేదు. కానీ కనుచూపులో మేరలో లేని మనం కూడా ఆ శ్రీకృష్ణుడి వాళ్ళమే కదా, ఆయన మీద భక్తితోనే కదా మనం ఉన్నాము. ఆయన మీద పూర్తి భక్తి, పరిపూర్ణ భక్తి లేకపోవచ్చు కాక ఏదో లేశమాత్రంగా భక్తి అనేది మనకు కూడా ఉంది కదా. కాబట్టి ఆ లేశమాత్ర భక్తితోనే మనం కూడా ఆయన వాళ్ళం అయిపోయాం. కాబట్టి మనకి కూడా ఆ తత్వము, ఆ తత్వంలో ఉండేటువంటి ఆనందము, అందులో ఉండేటువంటి ఆకర్షణ వీటిని తెలియచేసి మనల్ని కూడా ఆ మార్గంలోనే ఆ గోపాలకుల్ని, నందుల్ని వీళ్ళందరినీ నడిపించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం వేడుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.